హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీ అండ్ ఫైనలీ ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది. లగేజ్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. జబ్ సో ఇంటికి వెళ్ళటానికి చాలా దూరం నడవాలి, అంటే మెయిన్ గేట్ దగ్గరికి నడవాలి. మార్నింగ్ కాబట్టి మనకి ఈ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉండవు, లేకపోతే క్యాంపస్లో ఈ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో 15 రూపీస్ పే చేస్తే మన హాస్టల్ దగ్గర నుంచి మెయిన్ గేట్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో ఈ వెహికల్స్ అవైలబిలిటీలో లేవు కాబట్టి ఇంకా లగేజ్ అలా పెట్టుకొని బయలుదేరాలి. మేము ఒక క్యాబ్ స్టార్ట్ అయ్యాము. నేను సోలో బుక్ చేసుకున్న క్యాబ్ కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. సాంగ్స్ పెట్టుకోమంటే ఇష్టమని చెప్పి ఫోన్ ఇచ్చేసి పెట్టుకోమని చెప్తారు. సో ఇంకా మన తెలుగు సాంగ్స్ అన్నీ స్టార్ట్ చేసాము. లేటెస్ట్ టాపిక్ సాంగ్స్ అమరిస్తారు వేయల్సు తెలుగు పాటలు ఉంటే ఆ వైబ్ ఎలా ఉంటుందంటే కూర్చున్న వాళ్ళు డాన్స్ స్టేట్ కానీ స్టేట్లో మన తెలుగు పాటలు పెడితే స్టార్ట్ చేసాము. కానీ ప్లేస్లో మన తెలుగు సాంగ్స్ జర్నీలో రఘువరన్ బీటెక్ సాంగ్స్ లేకపోతే ఏమన్నా బాగున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చి పడాలి. స్టార్ట్ చేస్తాము ఎంజాయ్ చేయడానికి. ఈ పాట ఎప్పుడు విన్నా వైబ్ అంతే కదా. ఎంతగానో వెయిట్ చేస్తుండే ఎందుకు జాబ్ చేస్తా తెలిపి జాబ్ రాలేదా? సో రెండు ఇంక ఇక్కడే కన్ఫర్మా? ఎంత ఇస్తారు శాలరీ? ఎంతగానో వెయిట్ చేస్తుండగా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో చెక్ఇన్ చేస్తాము. లగేజ్ మొత్తం చెక్ఇన్ కౌంటర్లో పెట్టేసేసి ఇంకా ఓన్లీ 1 ల్యాప్టాప్ బ్యాగ్ మాత్రం మాతో తీసుకెళ్ళిపోయి స్టార్ట్ అయ్యాము. అక్కడ ఈ పాపను చూసాను, ఎంత క్యూట్గా ఉందో తెలుసా. తన లగేజ్ బ్యాగ్ తానే మోసుకుంటుంది. ఆ ఏజ్లో కూడా ఇప్పుడు వరకు నేను తీసుకెళ్ళి మా డాడీకి అన్నయ్యకి ఇచ్చేదాన్ని. ఇప్పుడు నా అంతటి నేను మోసుకోవాల్సిన అవసరం వస్తుంది ట్రావెల్ చేయడం వల్ల. సో ఇంకా మాది గేట్ నెంబర్ 10 అన్నారు ఫస్ట్, మళ్ళీ మారింది. సో అది ఇంకా గేట్ నెంబర్ 5 ఎక్కడ ఉందో వెతికి ఇంకా గేట్ నెంబర్ 5 దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇంకా మా ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసుకోవడానికి మా కోసమే వెయిట్ చేస్తున్నట్టుంది. లాస్ట్ మేమే వెళ్తున్నాము, రీల్స్ తీసుకుంటా ఇంకా ఫొటోస్ దిగుతా. ఇంకా ఎవ్వరు లేరు, మిగిలింది మేమే ఉన్నాము. అండ్ ఆ పాపను మాత్రం వదలలేదు, ఎందుకంటే ఎంత క్యూట్గా ఉంది ఆ పాప. ఆ పాపకి మళ్ళీ ఆ చిన్న పాపకి ఇంకా చిన్న బ్యాగ్ క్యూట్గా నడుస్తూ పట్టుకుంది. ఇంకా నడవట్లేదని చెప్పి వాళ్ళు మమ్మీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారనమాట. అది తర్వాత చాలా ఫ్లైట్స్ ఉన్నాయి, లైక్ ఇండిగో ఉంది. సో మేము ఇంకా లోపలికి ఎంట్రీ ఇచ్చేసాము. సీట్స్ చెక్ చేసుకుంటున్నాము ఎక్కడ ఉన్నాయా అని చెప్పేసి. 2 మెంబర్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారు కాబట్టి చాలా హెల్ప్ చేశారు. ఎప్పుడెప్పుడు టేక్ ఆఫ్ అవుతా, ఎప్పుడు నా ఓన్ ప్లేస్కి వెళ్తానా అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అలా ఎక్సైట్మెంట్తోనే ఇంకా ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయినా కానీ ఏంట్రా బాబు ఎగరట్లేదు ఇంకా పైలట్ బాబు స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. స్టార్ట్ అయిపోయింది. గట్టి ఫీలింగ్, మమ్మీ ఐఎమ్ కమింగ్ అని చెప్పి గట్టిగా అరవాలని. అసలు ఇంటికి వెళ్తుంటే ఆ ఫీలింగే వేరమ్మా. ఎవ్వరు ఎక్స్ప్రెస్ చేయలేదాన్ని. ఎప్పుడెప్పుడు వెళ్తాము అనుకో, మళ్ళీ రిటర్న్ స్టార్ట్ చేయడము అదొక ఇంకొక బాధ. అంతకాలం ఉంది. ఫైనల్లీ ఫ్లైట్ అయితే వెయిటింగ్ టు రీచ్ మై హోమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సీ యూ గైస్. और जानकारी के लिए आप www.airservice.gov.in तो ऐसी परिस्थिति में अपने अधिकार के बारे में विस्तृत जानकारी के लिए एयर सेवा ऐप